మాది చైనా దేశం. నా పేరు అల్లావుద్దీన్. మా అమ్మకు నాన్నకు నేనొక్కడినే కుమారుణ్ణి. చిన్నప్పుడే మా నాన్న పోవటం వల్ల మా అమ్మే నన్ను పెంచి 15 ఏళ్లవాణ్ణి చేసింది. ఒక రోజున నేను స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే ఓ కొత్త మనిషి వచ్చి తాను నాకు బాబాయినని చెప్పాడు. మంచి మంచి పళ్ళు నా చేత తినిపించాడు. నా చెయ్యి పట్టుకుని ఊరి బయటకు చాలా దూరం తీసుకెళ్ళాడు. చివరికి 2 పెద్ద కొండల మధ్యకు చేరాము. బాబాయ్ నా చేత కొన్ని ఎండు పుల్లలు తెప్పించి మంట చేశాడు. ఆ మంటలో ఏదో భస్మం సంచిలోంచి తీసి చల్లాడు. వెంటనే పెద్ద శబ్దంతో భూమి కొంచెం పగిలి ఓ నల్లరాయి పైకొచ్చింది. ఆ రాతి మీద దగదగా మెరిసిపోతున్న ఒక రత్నాల ఉంగరం ఉంది. ఆ ఉంగరాన్ని నా వేలికి తొడిగాడు మా బాబాయ్. అల్లావుద్దీన్, ఇప్పుడు ఈ రాతిని పైకెత్తు. లోపల మెట్లు కనిపిస్తాయి. వాటి మీదుగా కిందికి వెళ్ళు. 3 గదులు కనిపిస్తాయి. ఆ గదుల నిండా బంగారం, వెండి రాసులు రాసులుగా ఉంటాయి. అవేవి నువ్వు ముట్టుకోకూడదు. 3వ గది దాటి వెళ్ళాక ఓ చక్కని పూల తోట కనిపిస్తుంది. ఆ తోటలో ఓ మేడ ఉంటుంది. మేడ ముందు అరుగు మీద ఒక అద్భుత దీపం ఉంటుంది. ఆ దీపం తీసుకుని వచ్చి నాకివ్వాలి. వెళ్ళు మరి అన్నాడు బాబాయ్. అప్పుడు నాకు అర్థమైంది అతను ఒక మాంత్రికుడని. ఏమాత్రం భయం లేకుండా నేను మాంత్రికుడు చెప్పినట్టే చేశాను. నల్లరాతిని పైకెత్తి లోపలికి వెళ్ళి 3 గదులు దాటి తోటలోని మేడ ముందరి అరుగు మీద ఉన్న అద్భుత దీపం తీసుకుని తిరిగి మెట్ల మీదుగా పైకి రాబోతున్నాను. కాస్త చెయ్యండి బాబాయ్, బయటకొస్తాను అన్నాను పెద్దగా. మాంత్రికుడు, ముందు లాంతరయ్యి, నువ్వు తర్వాత పైకొద్దు గాని అన్నాడు. నాకు చిరాకు పుట్టింది. ఇంత కష్టపడి పని చేసుకొస్తే ఈ పెద్ద మనిషి ఇలా అంటాడేమిటి అనిపించింది. ఎందుకు, నేను బయటకు వచ్చిన తర్వాత ఇస్తాగా, ముందు నన్ను పైకి లాగు అన్నాను. ఓహో, మాంత్రికుడు నా మాటే వినలేదు. నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలెట్టాడు. నేను అసలే మొండివాణ్ణి, తిడితే ఇస్తానా? వాడు చచ్చి గీ పెట్టినా లాంతరు ఇవ్వదలుచుకోలేదు. చివరకు మాంత్రికుడికి కోపం వచ్చి, ఒరే, నీకు బాబాయిని కాదు, ఆ లాంతర కోసమే అలా నాటకం ఆడాను. ఈ లాంతర కోసమే నిన్ను చేరదీశాను. అది ఇవ్వనంటున్నావు కదూ, అన్నం నీళ్లు లేకుండా ఆ సొరంగంలోనే పడి చావు అంటూ తోవకు అడ్డంగా ఓ రాతిని పడేసి వెళ్ళిపోయాడు. నాకు భయం వేసింది. ఏడుస్తూ అరచేత్తో కళ్ళు నులువుకున్నాను. నాకు కళ్ళు జిగేల్మన్నాయి. దివ్యకాంతితో ప్రకాశించే ఓ భూతం నా ముందు సాక్షాత్కరించింది. నరుడా, ఏమి నీ కోరిక? ఈ ఉంగరం ఉన్న వాళ్ళందరికీ నేను సేవ చేస్తాను అంది భూతం. నన్ను ముందు మా ఇంటికి చేర్చు అన్నాను. మరుక్షణంలో నన్ను మా ఇంటికి తీసుకొచ్చి దింపేసి అదృశ్యమయ్యింది భూతం. నా కోసం ఎదురు చూస్తున్న మా అమ్మ నన్ను బుజ్జగించి అన్నం పెట్టి మీగడ పెరుగు వేసింది. నేను జరిగిందంతా అమ్మకు పూసగుచ్చినట్టుగా చెప్పాను. నా దగ్గరున్న లాంతరు అమ్మకిచ్చాను. తెల్లారింది. అమ్మా, నిన్న తెచ్చిన లాంతరివ్వు, దాన్ని అమ్మి వస్తువులు తెస్తాను అన్నాను. అమ్మ లాంతరు శుభ్రంగా కడుగుతూ గట్టిగా రుద్దింది. వెంటనే తళతళ మెరుస్తూ మరో భూతం అమ్మకి కనిపించింది. అమ్మ నిశ్చేష్టురాలై మూర్ఛపోయింది. నేను వెళ్ళి ఆ భూతాన్ని ప్రశ్నించాను. తాను లాంతరు భూతాన్నని, ఉంగరం భూతానికి అన్నయ్యనని చెప్పింది. లాంతరు ఎవరి దగ్గర ఉంటే వారికి సేవలు చేస్తుందట. సరే, నేను ముందు ఆకలిగా ఉంది, ఏమైనా తీసుకురా అన్నాను. వెంటనే లాంతరు భూతం 12 వెండి గిన్నెల్లో పాలు, పళ్ళు, మిఠాయిలు, అన్నం తీసుకుని వచ్చింది. నేను అమ్మ శుభ్రంగా తృప్తిగా భోంచేశాం. అప్పుడప్పుడు ఒక్కో వెండి గిన్నె అమ్ముకుని ఆ డబ్బుతో కొంతకాలం కాలక్షేపం చేశాం. మా దేశపు రాకుమారికి స్వయంవరం చాటించారు. నేను లాంతరు భూతం సాయంతో రకరకాల రంగురంగుల రత్నాలు, వజ్రాలు, కెంపులు సంపాదించాను. మా అమ్మకు నాకు విలువైన వస్త్రాలు తెప్పించుకున్నాను. బ్రహ్మాండమైన మేడని ఏర్పరచుకున్నాను. ఒక పంచకళ్యాణి గుర్రాన్ని కూడా రప్పించుకుని దాని మీద ఎక్కి రాజభవనానికి వెళ్ళాను. స్వయంవరంలో రాజుగారి కుమార్తె అందరినీ వదిలిపెట్టి నా మెళ్ళలోనే పూలదండ వేసింది. మహారాజు గారు మా ఇద్దరికి మహావైభవంగా పెళ్లి చేశారు. నేను 40 మంది సేవకుల చేత 40 పళ్ళాల నిండా రత్నాలు, హారాలు, ముత్యాల దండలు, బంగారు నాణాలు మా పక్షంలో రాకుమార్తెకు బహూకరించాను. మహారాజు, మహారాణి చాలా ఆనందించారు. తర్వాత మా అమ్మ వెళ్ళి రాకుమారిని కాపురానికి తీసుకొచ్చింది.
ఆ రోజు మా ఇంట్లో వేల కొలది దీపకాంతుల మధ్య రాజకుమారి ఆనందంగా అత్తగారింట్లో అడుగుపెట్టింది. మా దివ్య భవనం తిలకించి ఆమె ఎంతో మెచ్చుకుంది. అందరం హాయిగా విందు ఆరగించాము. వినోదాలతో విచిత్రాలతో కాలక్షేపం చేశాము. లాంతర్భూతం ఏర్పరిచిన ఆ సుందర భవనం చూసి మహారాజు మహారాణి కూడా ఎంతో సంతోషించారు. శిల్పకళకు ఆటపట్టైన మహాద్భుతమైన భవనం అని ప్రశంసించారు. నేను నా భార్య సుఖంగా సంతోషంగా కాలం గడుపుతున్నాం. పెద్దవారిని భక్తితో, చిన్నవారిని ప్రేమతో, సేవకులను దయతో చూస్తూ కొన్ని సంవత్సరాలు గడిపాం. ఇంతలో నేను ఇంట్లో లేని సమయంలో ఎవరో లాంతర్లవాడు పాత లాంతర్లు ఇస్తే కొత్త లాంతర్లు ఇస్తాం అంటూ వచ్చాడట. నా భార్య మా ఇంట్లోని లాంతర్ను కాస్త ఇచ్చేసి కొత్త లాంతరు తీసుకుని మురిసిపోయింది. ఇంతకు వాడు నిజంగా లాంతర్లు అమ్మేవాడు కాదు, నన్ను మోసం చేసి సొరంగంలో వదిలేసి వెళ్ళిపోయిన మాంత్రికుడని తర్వాత తెలిసింది. వాడు లాంతర్భూతాన్ని వశం చేసుకుని భవనంతో పాటు నా భార్యను తన దేశానికి తీసుకుపోయాడు. వెంటనే నేను మా అమ్మను రాజుగారి భవనంలో ఉంచి ఉంగరాన్ని గట్టిగా రుద్దాను. చిన్నభూతం ప్రత్యక్షమై ఏమి సెలవు అని అడిగింది. మాంత్రికుడు ఉన్న దేశానికి తీసుకువెళ్ళమన్నాను. కొద్దిసేపట్లోనే ఉంగరం భూతం నన్ను మాంత్రికుడి ముందు నిలిపింది. వాడు బాగా మద్యపానం చేసి మత్తులో ఉన్నాడు. తన్ని పెళ్ళాడమని నా భార్యను వేధిస్తున్నాడు. నాకు పట్టరాని కోపం వచ్చింది. వాడి మీదికి ఒక్క మాటుగా దూకి కలబడి యుద్ధం చేశాను. నా శక్తి అంతా కూడగట్టుకుని గట్టిగా వాడి డొక్కలో ఓ తన్ను తన్నాను. వాడు తూలి ద్వారంలో నుంచి కింద ఉన్న సముద్రంలో పడి ప్రాణం విడిచాడు. నేను రాకుమారి కలిసి లాంతరు తీసుకుని ఉంగరం భూతం సాయంతో మా దివ్య భవనంతో పాటు చైనా దేశానికి చేరాము. మహారాజు మహారాణి మా అమ్మ అందరూ మా ఇద్దరిని చూసి మహదానందం పొందారు. కొడుకులు లేని మా మామగారు నన్ను యువరాజుగా పట్టాభిషేకం చేశారు. నేను యువరాణి సింహాసనం మీద కూర్చున్నాం. మమ్మల్ని ఇంత వాళ్ళని చేసింది మా ఉంగరం భూతం, మా లాంతర్భూతం. ఆ ఇద్దరు అన్నదమ్ములను మా బతుకులను వెలిగించిన వాళ్ళుగా ఎప్పుడూ అభినందిస్తూనే ఉంటాం.